అలంపూర్‌లో రైతులకు బేడీలు వేసినటువంటి అంశం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు ఎంపీ డీకే అరుణ గారు ఉన్నారు. ఒక్కసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం చూసాం గతంలో మీ పార్లమెంట్ పరిధిలోనే జరిగింది. గతంలో చూసాం. మళ్ళీ మర్చిపోకముందే అలంపూర్‌లో నిన్న జరిగినటువంటి ఘటనను ఎట్లా చూస్తారు మేడం బేడీలు వేయడం? ఆలంపూర్ నియోజకవర్గంలో అక్కడ పెదదన్నవాడ అనేటటువంటి గ్రామ పరిధి లోపల పెద్ద ఎత్తున రైతులు అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని వద్దని వ్యతిరేకిస్తున్నారు. అందరు రైతులు నన్ను కూడా కలవడం జరిగింది. దానికి తప్పకుండా రైతులకు మద్దతుగానే ఉంటాం మేము. మీ అంటే వాళ్ళందరి యొక్క ఇదేంటంటే ఎలాంటి అభిప్రాయ సేకరణ చేయకుండానే ఇక్కడ ఫ్యాక్టరీ మొదలుపెట్టిన అనేది ఒకటి. ఆ తర్వాత ఏదైనా ఉన్నప్పటికీ కూడా అక్కడ రైతులతో మాట్లాడి కన్విన్స్ చేసుకోకుండా వాళ్ళ మీద వాళ్ళు వ్యతిరేకిస్తున్న దానికి ఇంకా రెచ్చగొట్టేటటువంటి విధంగా రైతుల మీద కేసులు పెట్టించి రైతులను బేడీలేసి తీసుకోవడం అనేది చాలా దుర్మార్గం ఇది. దీని వెనక ఎవరు ఉన్నారు, ఎవరు దాన్ని ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు, వారి యొక్క స్వంత లాభాల కోసం ఏమన్నా రైతుల మీద ఈ విధమైనటువంటి భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేయించి పోలీసులు వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళకి బేడీలేసి తీసుకోవడం చాలా దుర్మార్గము. దాని వెనక ఎవరు ఉన్నారు? ఎందుకంటే ఇమ్మీడియట్గా నేను చూసిన మళ్ళీ ఏమంటే ఆఫీసుల మీద యాక్షన్ తీసుకున్నట్టు. బట్ అసలు ఫస్ట్ అరెస్ట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎవరి మాట మీద వాడు అరెస్ట్ చేసిండు? ఎవరు ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ మీద? ఫ్యాక్టరీ వాళ్ళు తీసుకొచ్చిందా, లేకపోతే రాజకీయ నాయకులు ఏమన్నా వెనక వాళ్ళ ఒత్తిళ్ళు ఉన్నాయా? వాళ్ళకి ఏమన్నా రాజకీయ నాయకుల మద్దతు ఉందా? ఏ కారణం చేత రైతులకు బేడీలు వేసిండు? నేను గతంలో కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పిన, ఇమ్మీడియట్గా ఆ యొక్క రైతులను ఎంబడే పిలిపించి మాట్లాడండి, వాళ్ళ ఆవేదన వినండి. వాళ్ళు మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా ఇరిగేషన్, పెద్ద ఎత్తున ఇరిగేషన్ ఉండేటటువంటి ఏరియా. సో ఆ ఏరియాలో మొత్తం ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల మా పొలాలన్నీ కూడా పెద్ద ఎత్తున, మా వ్యవసాయం అంతా కూడా పెద్ద ఎత్తున ఆ పొల్యూషన్తో నాశనం అయిపోతున్నటువంటి ఆవేదన, బాధ వాళ్ళందరిలో కూడా ఉంది. దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్గా ఒక కమిటీని వేసి రైతులను కలిసి వాళ్ళకు ఒక భరోసానివ్వండి ఇమ్మీడియట్గా. అక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇథనాల్ ఫ్యాక్టరీ వల్ల వీళ్ళందరికీ వ్యతిరేకంగా ఇథనాల్ ఫ్యాక్టరీని అక్కడ చేపట్టబోము అనేటటువంటి ఒక భరోసాని వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి గతంలో మాట్లాడి, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు వెంబడి స్పందించాలి విషయం పైన. రైతులకు బేడీలు వేయడం అంటే పెద్ద దుర్మార్గం అది. వాళ్ళ పొలాలలో వాళ్ళు పంటలు పండించుకొని వాళ్ళు బతుకుతుంటే అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీ ఒక ప్రైవేటు వ్యక్తులు వాళ్ళే ల్యాండ్ కొనుక్కొని, ప్రైవేటు పరంగా ల్యాండ్ కొనుక్కొని అక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అంతమంది రైతులు వ్యతిరేకిస్తుంటే చీమగుంటలు కూడా లేకపోవడం చాలా విచారకరం. ఎంబడే ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాలి. ఆ రైతులందరినీ పిలిచి ఎంబడే మాట్లాడాలి. జిల్లా కలెక్టర్ గారు అందరినీ కూడా వెళ్ళి ఆ రైతులకు అండగా ఉండి భరోసా ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో రైతులకు వ్యతిరేకంగా ఇక్కడ ఇథనాల్ ఫ్యాక్టరీని ఏమాత్రం కూడా వారికి సహకరించబడినటువంటి ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని రైతులకు అందించాలి. ఇంకొక విషయం, మీరు మొన్న ఆల్ పార్టీ మీటింగ్కి వెళ్ళారు బనకచర్ల ప్రాజెక్టు మీద. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు, సీఎం ఢిల్లీకి వెళ్ళడం, అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రిని కలిసి కూడా ఏం చెప్పారు మేడం? ఎందుకంటే బీజేపీ ఇక్కడ ప్రధానంగా బ్లేమ్ చేస్తున్నారు, అటు బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి. కేంద్రం అటు ఏపీకి లాభదాయకంగా పనులు చేపడుతుందండి. ఏం జరుగుతుంది మేడం? అది వాళ్ళు చెప్పేది పచ్చిలా, అసలు అవాస్తవాలు. అసలు వాళ్ళు ఏదంటే దీన్ని కూడా ఏదో రాజకీయం చేసి లబ్ధి పొందాలని ఒక రీజనల్ పార్టీ ప్రయత్నం చేసి, ఎందుకంటే సెంటిమెంట్ల మీదనే ఆ పార్టీ ఇంతకాలం సెంటిమెంట్ల మీదనే బతుకుతూ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మొత్తగా చచ్చిపోయిన పరిస్థితుల్లో మళ్ళీ ఈ సెంటిమెంట్ ద్వారా నేను ఏదో ప్రజల లోపల వాళ్ళ రైతుల కోసం అనేటువంటిది. ఎందుకంటే ఇదే నీళ్లు, ఇదే మాటలు మాట్లాడే కదా అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు ఏం వెలుగబెట్టింది లేదు, ఏ ప్రాజెక్టును పూర్తి చేసింది లేదు, ఏ ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించింది లేదు, పూర్తి స్థాయిలో గోదావరి జలాలను ఉపయోగించుకున్నది లేదు, పూర్తి స్థాయిలో కృష్ణా జలాలను ఉపయోగించుకున్నది లేదు. ఈరోజు మటుకు డ్రామాలు ఆడుతోంది బీఆర్ఎస్ పార్టీ. కేంద్ర ప్రభుత్వం మీద లేనటువంటి ఆరోపణలు చేసి లబ్ధి పొందాలనేటటువంటి ఒక రాజకీయమైనటువంటి కుట్రను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పన్నుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ యొక్క దీనికోసం బీఆర్ఎస్ పార్టీ మీద బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఒక ఏమంటారు సెంటిమెంట్లని ఇది చేసుకోవడానికి మనం తమ వైపు తిప్పుకోవాలి, తమది కూడా ఇది చేయాలంటే విధంగా ఒక భారతీయ జనతా పార్టీ ఒక బ్లేమ్ గేమ్ ఆడుతున్నారు. భారతీయ జనతా పార్టీని ఒక బ్లేమ్ చేయాలి, ఈ నీళ్ళు ఏదో అన్యాయంగా తీసుకుపోతున్నారు, ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏలో పార్ట్నర్ కాబట్టి ఏదో వాళ్ళకి మేలు చేస్తుంది అనేటటువంటి ఒక భ్రమను కలిగించేటటువంటి ప్రయత్నం వీళ్ళంతా చేసి లబ్ధి పొందాలనేటటువంటి రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఆ ఇరు పార్టీలు కూడా ఆడుతున్నటువంటి నాటకంలో భాగం. సో ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జలశక్తి శాఖ మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తెలంగాణకు అన్యాయం జరిగే విధంగా ఎలాంటి ప్రక్రియ చేపట్టబోమనేటటువంటి చాలా స్పష్టంగా చెప్పినారు.
సో ఇద్దరు ముఖ్యమంత్రులను పిలిచి కూడా మాట్లాడతామన్నారని నిన్న మాట్లాడిండ్రు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రమైనా లేదా అవతల పక్కల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమైనా కేంద్ర ప్రభుత్వానికి మిత్రపక్షాల, సొంత పార్టీయా లేదా ప్రతిపక్షాల అనేటటువంటి ఎలాంటి విభేదాలు లేకుండా, భేదభావాలు లేకుండా ఈరోజు నరేంద్ర మోదీ గారు కేంద్రంలో పరిపాలన అందిస్తున్నారు. అన్ని రాష్ట్రాలను సమాన దృష్టితో చూస్తూ సమానమైనటువంటి అభివృద్ధిని అన్ని రాష్ట్రాలకు అందజేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కూడా 11.5 లక్షల కోట్లకు పైగా ఇప్పటికే నిధులు కేటాయించాలి 11 ఏళ్లలో. సో ఈరోజు లేనిపోయినటువంటి ఆరోపణలు చేసి ఏదో లబ్ధి పొందడానికి ఇరు పార్టీలు, బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదో సెంటిమెంట్ల ద్వారంగా ఏదో బీజేపీ మీద ఒక బురద తల్లేటటువంటి కార్యక్రమం ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో వాళ్ళు పూర్తిగా విఫలమవుతారని నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. ఇంకొక అంశం మేడం, ఫోన్ ట్యాపింగ్ చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఎన్నికలకు సంబంధించి ప్రతిపక్ష పార్టీలు ఎజెండా చేసుకుని మీ ఫోన్ ఏమన్నా ట్యాప్ అయిందా? మీరు కానీ మీ సిబ్బంది కానీ ఎప్పుడైనా అనుమానం కలిగింది? ఖచ్చితంగా అనుమానమే. అనేక సార్లు నా ఫోన్ కూడా ఖచ్చితంగా ట్యాప్ అయింది. ఎందుకంటే మాకు అలర్ట్లు వస్తాయి ఐఫోన్ కాబట్టి. నాకు మీ ఫోన్ ట్యాప్ అవుతుంది, గవర్నమెంట్ నుంచి కొన్ని ఏజెన్సీస్ మీ ఫోన్ ట్యాప్ చేస్తున్నాయి అని చెప్పి ఏ విధంగా ట్యాప్ కాకుండా చేసుకోవాలో మాకు కొన్ని సూచనలు కూడా చేసింది మాకు ఐఫోన్లో. సో తప్పకుండా మా ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. అధికార పక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు అందరి ఫోన్లు కూడా ముఖ్యమైనటువంటి ఎలక్షన్లప్పుడు కూడా ట్యాపింగ్ చేసిండ్రు, ఇతర సమయాల్లో కూడా ట్యాపింగ్ చేసిండ్రు, పెద్ద ఎత్తున ట్యాపింగ్ చేసింది. ఈ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా పెద్ద ఎత్తున ప్రతిపక్షాల ఫోన్లను అన్నింటి కూడా ట్యాప్ చేసి భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినాయి. మన ఆఫీస్లో సెక్రటరీలు కానీ ఇతర వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిండ్రు. సో తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ విచారణ చేపట్టడానికి అనుమతులు ఇవ్వాలి. థ్యాంక్ యూ మేడం. ఇది ఒకవైపు అటు జరిగినటువంటి ఇథనాల్ కంపెనీ వ్యవహారం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అదంతా కూడా వ్యవసాయ భూమి కాబట్టి, ఇరిగేషన్ కల్చర్ భూమి కాబట్టి దానికి సంబంధించి ఆ భూములు రైతులను కూడా తీసుకోవద్దు, అక్కడ రైతులకు కంపెనీ రాదంటూ కూడా భరోసా కల్పించాలని చెప్తూనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో తన ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది, నాకు ఐఫోన్ ఏదైతే ఉందో ఐఫోన్ యూజ్ చేస్తుంటుంది కాబట్టి దానికి సంబంధించి అలర్ట్ కూడా వచ్చిందని చెప్తూనే బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం ఏ రాష్ట్రానికి కూడా నష్టం జరగదు, ప్రధానంగా తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరగదు, కేవలం బురద తల్లేందుకే అటు ఆ కాంగ్రెస్ కానివ్వండి అటు బీఆర్ఎస్ మరొకసారి సెంటిమెంట్ రెచ్చగొట్టి కూడా లబ్ధి పొందేందుకే చూస్తున్నాయి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా కేంద్రం నుంచి అన్యాయం జరగదు. ఇరు రాష్ట్రాల సీఎంలు కూడా తొందరలోనే భేటీ అయ్యి ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తుంది కాబట్టి ప్రజలు ఎవ్వరు కూడా వీళ్ళు బురదలితే నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరని ఎంపీ డీకే అరుణ అంటున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.